ఇక గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పర్యాటక రాష్ట్రానికి ఇది చాలా విషాదకరమైన సంఘటన. క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అటువంటి నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా మరి అక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది. గోవా మనకి తెలుసు, మన ఒక సింగపూర్ వెళ్ళే వాళ్ళు లేదంటే ఒక విదేశాలకు వెళ్ళి ఏదైనా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు మరి అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా గోవా వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. మరి భారతదేశంలో ఉన్న గోవా అంటే మరి అందరికీ కూడా అంత ఇష్టం. విదేశీయులందరూ కూడా ఆ గోవాకి రావడం వలన మరి విదేశీ ఫారినర్స్ని అక్కడ కలవడం, అదొక అట్మాస్ఫియర్ మొత్తం కూడా మనకి గోవా అంటే ఒక ఫారిన్ కంట్రీని తలపించే విధంగా ఉండటం, అక్కడ వాతావరణం, అక్కడ సముద్ర ప్రాంతం అంతా కూడా మన భారతీయులకి బాగా నచ్చేది ఒకప్పుడు. కానీ ఈ రోజున గోవా అంటే మరి అక్కడికి వెళ్ళడానికి భయపడిపోతున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ మినిమమ్ ఏవైతే రెస్పాన్సిబిలిటీలు ఉంటాయో అవన్నీ కూడా సరిగ్గా అక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. గోవా అనగానే అందరూ కూడా ఒక దండం పెడుతున్నారు. ఈ గోవా వద్దు, ఏమి వద్దు, దానికంటే పక్కనే ఉన్న మనకి విదేశాల్లో ఉన్న పక్క దేశాలకి ఎక్కడో చోటకి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఏ బ్యాంకాకో వెళ్తే మనకు బాగుంటుంది. కానీ ఈ గోవా మాత్రం పొరపాటున వద్దే వద్దని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా గోవా రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు సరిగ్గా వాళ్ళు విధి నిర్వహణలో ఎలాంటివి తీసుకోవాలి, ఏ రకంగా మరి రాష్ట్రాన్ని ఇంత టూరిజంలో అభివృద్ధి చెందిన గోవాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిలో కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాల పాటు ఫెయిల్ అవుతూనే వచ్చింది. మరి అలాగే ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంట. నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పర్యాటక రాష్ట్రానికి ఇది చాలా విషాదకరమైన సంఘటన. క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. క్లబ్బులు అసలు ఎలా ఉన్నాయి, మరి పర్యాటక మామూలు రోజుల్లో క్లబ్బులు అంటేనే అసలు అధికారులు దాడులు చేసి అక్కడ అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూస్తారు. అవన్నీ కాకుండా ఇంతటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన క్లబ్లో ప్రమాణాలు పాటించకుండా ఉంటే మరి ఆ క్లబ్ని అలా వదిలేస్తే ఇది ఎవరి తప్పు? క్లబ్ యాజమాన్యం తప్ప, లేదంటే మరి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాని తప్ప? మరి ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలోని ఆర్పోరాలోని రొమానియాలోని జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని మోడీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రధాని ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ రకంగా దారుణంగా అగ్నికి ఆహుదైపోయింది. మనం ఇక్కడ ఆ ఇమేజ్ను కూడా చూడవచ్చు.